చాలా మంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ కొంచెం డిలే చేయడానికి ఓసీ పిల్స్ వాడతా ఉంటారు. లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటే గూడా ఓసీ పిల్స్ వాడతా ఉంటారు. పీసీఓడీ పేషెంట్స్ ఎక్కువ సార్లు. సో, ఈ ఓసీ పిల్స్ వల్ల మాకు ఏమన్నా ప్రాబ్లమా ఫర్దర్‌గా ఫర్టిలిటీ విషయంలో అనేది చాలా మంది డౌట్స్. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఉంటాయన్నమాట. ఈ ఓసీ పిల్స్‌లో రకరకాలుంటాయన్నమాట. ఒకటి కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయన్నమాట. సో, ఈ పిల్స్ ఎవరికి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, కొంచెం ఏజ్ తక్కువ ఉన్నోళ్ళకి మోస్ట్‌లీ పీసీఓడీ చూస్తాము. వాళ్ళకి ఏంటంటే ఎగ్ విడుదల సరిగ్గా అవ్వకపోవటం, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. సో, అలాంటప్పుడు మనం కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. ఒక 3 మంత్స్ ఇట్లా రెగ్యులర్‌గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈక్వల్ క్వాంటిటీస్‌లో ఇస్తా ఉంటే ఈ ఓసీ పిల్స్‌లో, దాని తర్వాత వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతది పీరియడ్స్ అన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఓసీ పిల్స్‌ని ఫర్ ప్రెగ్నెన్సీ ఆపటానికి, అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే ప్లాన్ చేయట్లేదు అని చెప్పి రెగ్యులర్‌గా తీసుకుంటారు. సో, టూ మచ్‌గా తీసుకోవడం గూడా మంచిది కాదు. ఫర్ ష్యూర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో తీసుకోవాలి. దానికి ముందు ఒక్కొక్కసారి ఏమైతదంటే ఆడవాళ్ళలో ఏదన్నా ఒక్కోసారి ఈ ఓసీ పిల్స్ తీసుకోవడం వల్ల మైల్డ్ హెడేక్స్ రావటము, చాలా వామిటింగ్స్ ఉండటము, అండ్ ఒక్కొక్కసారి రక్తం అనేది గడ్డగట్టటము, ఇవన్నీ చాలా చూస్తా ఉంటాం అన్నమాట. సో, ఆబ్వియస్‌గా ఎప్పుడైతే ఓసీ పిల్స్ ఎక్కువ ప్రొలాంగ్డ్ టైమ్ తీసుకుంటుంటే మటుకు ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ ద డాక్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, వాళ్ళు ప్రాపర్‌గా మిమ్మల్ని చెక్ చేసి ఎవరికైతే అవసరమో లేదో చూస్తారు. ఈ ఓసీ పిల్స్ ఆపేసిన తర్వాత మోస్ట్‌లీ 3 మంత్సే ఇస్తాము చాలా మటుకు. ఆపేసిన తర్వాత కొంతమందిగా ఇమ్మీడియేట్‌గా 1 మంత్‌లోనే ఓవ్యులేషన్ అనేది నార్మల్ స్టేజ్‌కొచ్చి ప్రెగ్నెన్సీ అనేది నార్మల్‌గా వస్తది. కొంతమందికి ఒక 3 మంత్స్, 4 మంత్స్ పట్టిద్దనమాట ఈ ఓవ్యులేషన్ అనేది జరగటానికి. సో, ఏ పేషెంట్ ఏ రకమైన పిల్స్ తీసుకోవాలి, అండ్ ఈ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని కొంతమందికిస్తాము. అది ఎవరికన్నా ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే టాబ్లెట్స్ ఇవ్వటం మంచిది కాదు. సో, అలాంటి వాళ్ళకి మనం ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తామనమాట. అండ్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్‌కి గూడా. అండ్ ఇంకొకటి కొంతమంది ఉంటారు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్. ప్రెగ్నెన్సీ అంటే బై మిస్టేక్ భార్యాభర్తలు కలిసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు ఈ ఎమర్జెన్సీ పిల్స్ అనేది వాడతారు. ఇవి గూడా రెగ్యులర్‌గా వాడకపోవడం అనేది మంచిది అన్నమాట. ఏది ఉన్నా కూడా ఈ పిల్స్ అనేది ఆబ్వియస్‌గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో వాడితే మీకు ఫర్దర్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఈజీగా టాకిల్ చేయొచ్చు. మీకు గూడా స్ట్రెస్ ఉండదన్నమాట. సో, దీని గురించి ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్‌కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థాంక్ యూ.